కొంతకాలం క్రితము న్యూయార్క్లో ఒక 12 సంవత్సరాల స్కూల్ స్టూడెంట్ అమ్మాయి ఆమె మెక్డానల్డ్స్కి వెళ్ళి మెక్డానల్డ్స్ చికెన్ నగ్గెట్స్ని కొనుక్కొని సబ్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు ఆమె క్లాస్మేట్ ఇంకొక అబ్బాయి ఆమె వెంటపడ్డాడు. ఆ సబ్వే స్టేషన్లోనికి వచ్చిన తర్వాత అమ్మాయిని ఆపి నాకు కూడా ఒక నగ్గెట్ ఇవ్వమని అడిగాడు. ఈ అమ్మాయి అతనికి నగ్గెట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. కాసేపు అడిగినా ఇవ్వకపోయేసరికి అతడు వెంటనే తన బ్యాగ్లో ఉన్నటువంటి పిస్టల్ని బయటికి తీసి అమ్మాయి తలకు పెట్టి మర్యాదగా ఇస్తావా లేదా అని అన్నప్పుడు, బెదిరించినప్పుడు అమ్మాయి ఏమాత్రం బెదరకుండా ఒక్క జట్కాతో అంటే చేతిని వేసి అతని చేతిని కొట్టిపారేసి నా జోలికి రావద్దని చెప్పి ఏమరపాటుతో చికెన్ నగ్గెట్ తినుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇది అక్కడ తర్వాత పోలీసులకు వారు రిపోర్ట్ చేయడము, పోలీసులు అబ్బాయిని అరెస్ట్ చేసి జ్యువెనైల్ హోమ్కి పంపడము అండ్ ఇది న్యూయార్క్ నగరంలో వార్తల్లోకి రావడము అండ్ చాలామంది అమ్మాయి యొక్క ధైర్యాన్ని మెచ్చుకోవడం జరిగింది. కాకపోతే దాంట్లో ఒక ఆయన ఇంకొక విషయాన్ని పసికట్టాడు. అదేంటంటే ఈ అమ్మాయికి ధైర్యం ఉండి ఉండొచ్చు, బట్ ఆ అమ్మాయి నిజంగా చికెన్ నగ్గెట్స్కి ఎంతగా అడిక్ట్ అయి ఉందంటే, అంటే వాటిని ఎంతగా ప్రేమించి దానికి ఎంతగా తాను అప్పగించుకుందంటే అవి లేకుండా బ్రతకలేను అనే స్థితిలో ప్రాణాల మీదకి వచ్చినా కూడా బేఖతర్గా ప్రాణం పోయే పరిస్థితిలో కూడా దాన్ని పట్టించుకోకుండా తన నగ్గెట్ని మాత్రం ఇవ్వడానికి విడిచిపెట్టడానికి ఇష్టపడకుండా పోయింది అని ఆయన కామెంట్ చేశాడు. దీన్ని ఎడిక్షన్ అంటారు. అంటే ఈ రకంగా ఎవరికైనా ఒక దాని పట్ల, ఒక విషయం పట్ల, ఒక పదార్థం పట్ల ఈ రకమైనటువంటి ప్రగాఢమైనటువంటి అటాచ్మెంట్ ఉంటే, అది లేకపోతే ఇక నేను లేను అనేటువంటి భావంతో వారు బ్రతుకుతుంటే దాన్ని అడిక్షన్ అంటారు, లేకపోతే వ్యసనం అంటారు. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో మనం చూస్తే ఒకప్పటికన్నా ఇప్పుడు మనుషులు అనేక విషయాలకు, అనేక వస్తువులకు, అనేక పదార్థాలకు అడిక్ట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ. అండ్ అట్ ద సేమ్ టైం అలాంటి పరిస్థితుల్లోనే మొదటి దశలో అంటే మునుపటి చరిత్ర కన్నా ఇప్పుడున్నటువంటి వారిలోనే మరి అడిక్షన్కి గురైనటువంటి వారు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా మనకి అనేక రకాలైనటువంటి అడిక్ట్స్ కనపడతారు. అడిక్షన్ అనేది ఏంటి అంటే ఒక అలవాటుకి లేకపోతే ఒక అభ్యాసానికి బానిసగా మారిపోవడం. ఇక అది లేకపోతే నేను జీవించలేను, అది దొరక్కపోతే ఇక నేను బహు వేదనకు గురైపోతాను అనేటువంటి ఆ కంపల్సివ్ డిజార్డర్ అన్నమాట. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అది ఉంటేనే బ్రతుకగలడు, అది లేకపోతే బ్రతుకలేడు. నీటిలో నుండి చేపను తీసి బయటికి వేసినప్పుడు అది ఎలా వెలవెల్లాడి కొట్టుకుంటుందో, ఒక విషయానికి, ఒక పదార్థానికి అడిక్ట్గా మారినటువంటి వ్యక్తిని దానికి దూరం చేసినప్పుడు అదే పరిస్థితిలో విలవిల్లాడిపోతూ ఉంటాడు. ఇలా ఉన్నటువంటి వారు దాంట్లో నుండి ఏ రకంగా విడుదలవుతారు అన్న దాని గురించి ప్రపంచంలో చాలామంది చాలా రకాలైనటువంటి మరి ఇన్వెస్టిగేషన్స్, తర్వాత రీసెర్చ్, స్టడీస్ అన్నీ చేస్తూనే వస్తున్నారు. బయట సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు దాని గురించి పరిశోధనలు చేస్తున్నారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బైబిల్లో దేవుడు ఏనాడో ఇలాంటి వ్యసనాలకు పరిష్కారాలు చూపాడు. కాకపోతే వాటిని తెలుసుకోవడం, వాటిని విశ్వసించడం, వాటికి మనల్ని మనం అప్పగించుకోవడం, తద్వారా మేలు పొందడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. ఈ అడిక్షన్ ఎంత దారుణమైనదంటే ఆ పదమే చాలా భయాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే దాని యొక్క పని కూడా చాలా భయంకరమైనటువంటిది. అడిక్ట్ అయినటువంటి వారు దాంట్లో మెల్లమెల్లగా దిగజారిపోతూ మెల్లమెల్లగా వారి యొక్క సమస్తాన్ని కోల్పోతూ నాశనం వైపు నడిచి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా దాంట్లో నుండి బయట పడలేనటువంటి స్థితి. సామాన్యంగా కామన్ అడిక్షన్స్ అంటారు కదా, సర్వసామాన్యమైనటువంటి వ్యసనాలు ఏంటి అంటే డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, లిక్కర్ అంటే మద్యము, లేకపోతే టొబాకో సిగరెట్లు, లేకపోతే పోర్నోగ్రఫీ, బూతు అశ్లీల సాహిత్యము, లేక సినిమాలు విపరీతంగా చూడడము, లేక గ్యాంబ్లింగ్, జూదం ఆడడము, లేకపోతే మరి రోజంతా కూడా టీవీ చూడడము, లేకపోతే ఇంకొకటి ఈ రకమైనటువంటివి చాలా. కొంతమందికి మరి సెక్షువల్ ప్రామిస్క్యూటీ అంటే విపరీతమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి వ్యసనాలకు బానిసలుగా కొంతమంది మనకు కనపడతారు. ఇవన్నీ కూడా మరి చాలా దారుణమైనవిగా కనపడతాయి. బట్ ఇవి కాకుండా కొన్ని మరి చాలా మంచివిగా, చాలా సామాన్యమైనవిగా, చాలా రెస్పెక్టబుల్గా కనిపించేవి కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఆహారం.
కొందరు ఎప్పుడు చూసినా తింటూనే ఉంటారు, ఏది పడితే అది తింటూనే ఉంటారు. కొంతమందికి సాఫ్ట్ డ్రింక్స్ అంటే విపరీతమైనటువంటి అడిక్షన్, కొంతమందికి ఐస్ క్రీమ్ అంటే విపరీతమైన అడిక్షన్, కొంతమందికి స్వీట్లు అంటే తెగ అడిక్షన్, కొంతమందికి మరి సోషల్ మీడియా అంటే అడిక్షన్, కొంతమందికి పుస్తకాలు చదవడం అంటే అడిక్షన్, కొంతమందికి ఎంతసేపు బయటే స్నేహితులతో గడపడం అనేటువంటి అడిక్షన్. ఈ రకంగా ఎన్నో విషయాల్లో మనుషులు అడిక్ట్ అయి ఉన్నారు. కొందరు ధనాన్ని సంపాదించే విషయంలో అడిక్ట్ అయి ఉంటారు, కొందరు ధనాన్ని నీళ్ళలాగా ఖర్చు పెట్టే విషయంలో అడిక్ట్ అయి ఉంటారు. సో రకరకాలుగా మనుషులు అజాగ్రత్తగా ఉన్నప్పుడు వారు ఈ రకమైనటువంటి వ్యసనాల్లోనికి జారిపోతారు. అండ్ ఈ వ్యసనము మొదట్లో చాలా సామాన్యంగా ఉంటుంది, కానీ తర్వాత అది మనల్ని పట్టి బంధించి సాధించేదిగా తయారవుతుంది. సామెత 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ రకంగా బైబిల్ రాయబడింది. దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. వాడు వాని యొక్క పాప పాశముల వలన బంధించబడతాడు, వాని దోషములే వాణ్ణి చిక్కుల్లో పెడతాయి అని వాక్యం స్పష్టంగా చెప్తోంది. 4 విషయాలు నేను చాలా బ్రీఫ్గా మీకు ఈ సమయంలో చెప్పేందుకు ప్రేరేపించబడ్డాను. ఒకటి, అడిక్షన్ ఈజ్ రూల్ ఆఫ్ సిన్. అడిక్షన్ అంటే వ్యసనము అంటే ఏంటి అంటే పాపము చేత ఏలబడుట. మీరు ఒకవేళ మీ బైబిల్ తిప్పగలిగితే 2 పేతురు 2వ అధ్యాయము 19వ వచనంలో పేతురు భక్తుడు ఈ రకంగా చాలా బలమైనటువంటి సత్యాన్ని రాశాడు. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. దానికి దాసుడగును గదా. ఒకవేళ ఒక వ్యక్తి మద్యపానానికి అడిక్ట్ అయి ఉంటే, లేకపోతే సిగరెట్లకు అడిక్ట్ అయి ఉంటే, లేకపోతే పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయి ఉంటే అతడు దానికి దాసుడు, ఆమె దానికి దాసురాలు. అండ్ వారిని ఆ యొక్క విషయము పరిపాలిస్తోంది. అది వారిని తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది, తన గ్రిప్లో బంధించేసింది. దానికి కావలసినప్పుడల్లా వారి చేత ఆ పనిని చేయిస్తూనే ఉంటుంది, చేయకుండా వారిని విడిచిపెట్టదు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపమునకు బానిసలుగా, వ్యసనానికి దాసులుగా మారిపోయారు అని స్పష్టంగా బైబిల్ చెప్తోంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒకానొక సందర్భంలో ఈ రకంగానే చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేసే ప్రతివాడు, ఆ పాపం ఏదైనా సరే, పాపముగా ఉన్న ప్రతి దాన్ని మనము చేసినప్పుడు దానికి మనము దాసులమైపోతాం. అండ్ నిశ్చయంగా యేసు ప్రభు ఈ మాట చెప్పారు. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసినప్పుడు ఆయన వారిలో కొంతమంది గురించి ఈ రకంగా వారికి ఉన్నటువంటి ఆ దుర్లక్షణం గురించి 19వ వచనంలో రాశాడు. ఫిలిప్పీ 3:19లో రాశాడు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. సో కడుపుకి సంబంధించే కదా ఫుడ్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ కూడా మన యాపిటైట్కి సంబంధించినవి కనుక ఆ యొక్క అడిక్షన్స్లో ఉన్నప్పుడు దాని యొక్క పరిపాలన కింద మనం ఉంటాం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ రకమైనటువంటి అడిక్షన్లో ఉన్నటువంటి వారు చాలా కష్టపడతారు. అండ్ ఈ రకమైనటువంటి అడిక్షన్లో ఉన్నటువంటి వారు అవమానాల పాలవుతారు, దుఃఖానికి గురవుతారు. అండ్ మెల్లమెల్లగా రోజు వారిని అది చంపేందుకు దానికి అవకాశం ఇచ్చేస్తారు. దాన్ని వారు అడ్డుకోలేరు, దాని నుండి బయటపడలేరు. అందుకనే ఇది రూల్ ఆఫ్ సిన్ అని అంటాను. నెక్స్ట్, అడిక్షన్ ఈజ్ రిపిటేటివ్. అంటే ఇది మరలా అదే పనిని పదే చేయడం అనమాట. మరలా చేస్తూనే ఉండాలి. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక మాసం కాదు, ఒక సంవత్సరం కాదు, బ్రతికున్నంత కాలం దాంట్లో నుండి బయటపడేంత కాలం ఇక దాన్ని మరలా చేస్తూనే ఉండాలి. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అలాగే ప్రతి వ్యసన పరుడు వాని యొక్క వ్యసనంలో దొర్లుతూ తిరిగి లేస్తూనే ఉంటాడు. 2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో పేతురు ఈ రకంగా చెప్పాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. మీరు కుక్క 10 ఏళ్ళు బతికితే 10 ఏళ్లలో ఎన్నిసార్లు వాంతి చేసుకుంటే అన్నిసార్లు దాని వైపు తిరుగుతూనే ఉంటుంది. పంది 5 ఏళ్ళు బ్రతికితే దాన్ని మీరు 10 సార్లు బయటికి తెచ్చి దాన్ని బాగా కడిగి దానికి మంచి సెంటు రాసి దానికి మంచి వస్త్రం వేయండి, అవకాశం ఇవ్వగానే మళ్ళా పోయి రొచ్చులో దొలుతుంది. అంటే రెపిటేషన్ అనేది ఒక సైకిల్ లాగా మరి అప్ అండ్ డౌన్ ఈ యొక్క వ్యసనంలో ఉన్నటువంటి వారు దానికి అలాగే కొనసాగిపోతూ ఉంటారు.
రోమీలకు రాసినప్పుడు 6వ అధ్యాయము 20-21 వచనాల్లో అపోస్తలులైనటువంటి పౌలు మరి యొక్క గొప్ప విషయాన్ని రాశాడు. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. వాటిని గురించి ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. అప్పుడంటే తెలియక చేశారు, అప్పుడైతే అవగాహన లేకుండా చేశారు, అప్పుడు దాన్నే ఆనందం అనుకున్నారు. అది ఇప్పుడు ఒక అవమానకరమైన హేయకరమైనటువంటి విషయమని ఇప్పుడు కనువిప్పు కలిగింది కనుక క్రీస్తులోనికి వచ్చి వెలిగించబడిన తర్వాత ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటున్నారు. దాని అంతము మరణమే అని ఆయన చెప్పాడు. సో ఈ రకమైనటువంటి అడిక్షన్ ఏదైనా సరే దాని యొక్క అంతము మరణమే. మార్క్ ట్వైన్ ప్రపంచ ప్రముఖ సెటైరిస్ట్, ఆయన్ని ఒకసారి ఒకరు అడిగారంట, మీకు బాగా సిగరెట్లు తాగే అలవాటు ఉంది, బాగా వ్యసనానికి బానిసలాగా మారిపోయారు, మీరు మరి దాంట్లో నుండి బయటపడాల్సిన అవసరం ఉంది కదా అంటే ఆయన అన్నాడంట, నేను అడిక్ట్ని కాదు, నేను దేనికి మరి బానిసను కాదు, నేను దేనికి లోబడే వ్యక్తిని కాదు, నేను స్మోక్ చేస్తాను కరెక్టే, కాకపోతే నేను ఎప్పుడంటే అప్పుడు ఆ స్మోకింగ్ని వెంటనే వదిలేయాలంటే వదిలేయగలను. అండ్ మీకు తెలుసో లేదు, ఈ పాటికి 1000 సార్లు మానేశాను అని అన్నాడు. అంటే 1000 సార్లు మానేశాడు, మరలా 1000 సార్లు మొదలుపెట్టాడు. మనందరికీ తెలుసు కదా, December 31 లేకపోతే January 1 లేకపోతే ఓపిక ఉంటే January 1 వీక్ వరకు చాలామంది రెజల్యూషన్స్ చేస్తారు, ఇది మానుతాం అది మొదలు పెడతామని. కానీ ఇది మానరు, అది మొదలుపెట్టినా దాన్ని కూడా మధ్యలోనే వదిలేస్తారు. సో ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. అడిక్షన్ అనేది మామూలు విషయం కాదు. ప్రసంగి 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ రకంగా రాయబడింది, మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. సో మనుషులు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, 24 గంటలు ప్రయాసపడినా వారి యొక్క ప్రయాసమంతా నోటికే కదా, అయినా కూడా వారి యొక్క మనస్సు సంతుష్టి నొందదు. అడిక్షన్లో ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే మన కోరికను పెంచుతుంది, మన తృప్తిని తగ్గించేస్తుంది. డిజైర్ని ఇంక్రీజ్ చేస్తుంది, కానీ సాటిస్ఫాక్షన్ని డిక్రీజ్ చేస్తుంది. అంటే ఈ రోజున 1 సిగరెట్ తాగితే వచ్చిన సంతోషము రేపు 2 తాగితే కానీ రాదు, ఎల్లుండి 3 తాగితే కానీ రాదు, ఒక వారం తర్వాత 4 తాగితే కానీ రాదు. ఈ రోజున 1 పెగ్గేసుకున్న వాడికి రేపు 2వ పెగ్గుకి వెళ్తే కానీ రాదు. సో ఈ రకంగా అది ఇంకా కోరికను పెంచుతుంది, తృప్తిని తగ్గిస్తుంది. సో మనకు ఏమి అవసరమో దాన్ని ఇవ్వకుండా మనతో ఆటలాడి మనల్ని అల్లాడిస్తూ ఉంటుంది. మూడవది ఏంటంటే అడిక్షన్ రిప్సెస్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్. మనలో ఉన్నటువంటి బలమంతటిని కూడా ఈ యొక్క వ్యసనము దొంగిలించేస్తుంది. మన నుండి అది ఎందుకు ఉపయోగపడినటువంటి రీతిలో అది తన కొరకు వాడేసుకుంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము అని చాలా బలమైనటువంటి హెచ్చరిక చేయబడింది. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నాశనము చేసే స్త్రీలకు నీ బలమును ఇయ్యకుము. ఆ రోజుల్లో రాజులకు వారి యొక్క పత్నులతో పాటు ఉపపత్నులు అండ్ వారికి ఉంపుడు కత్తెలు ఉండేవారు. మనకు తెలుసు కదా, సొలొమోనుకి 700 + 300 1000 మంది ఉన్నారు. సో ఈ రాజులు వారి యొక్క హారెంలో, అంటే వారి యొక్క మరి గృహంలో వారు 10 మందిని, 20 మందిని, 30 మందిని ఆయనకున్నటువంటి ఆ యొక్క స్తోమతను బట్టి, ఆయనకున్నటువంటి ధనాన్ని బట్టి, ఆయనకున్నటువంటి ఇచ్చను బట్టి వారిని ఏర్పాటు చేసుకునేవారు. ఆ రకంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ స్త్రీలతో పోయినప్పుడు వీరి యొక్క బలము పోయేది. అది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా వారు బలహీనులైపోయేవారు. ఏ వ్యక్తి అయినా సరే తన యొక్క జీవిత ఆశయానికి కట్టుబడకుండా ఇలాంటి కాలక్షేపాలకు, ఇలాంటి మరి హీనమైనటువంటి విషయాలకు తను తాను అప్పగించుకోవడానికి దిగజారితే వాని బలము తప్పకుండా ఉడిగిపోతుంది. ఇక్కడేమో స్త్రీలకు ఇవ్వద్దు అని చెప్పబడింది, కానీ అది మరి ఏ విషయానికైనా కూడా మనము మరి పరిగణించబడేటట్టు చేయొచ్చు. అది మద్యానికి కావచ్చు, మాదక ద్రవ్యానికి కావచ్చు, అది ధన వ్యామోహానికి కావచ్చు, ఇంకొక విషయానికి కావచ్చు, వ్యవహారానికి కావచ్చు. నీ బలాన్ని దానికి ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు నీ సృష్టికర్త, దేవుడు నీ యొక్క విమోచన కారకుడు, దేవుడు నీ యొక్క యజమాని, దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడి పనుల కోసం నిన్ను నియమించాడు. కనుక నీ బలాన్ని వ్యసనాలకు నీవు వ్యర్థంగా ఖర్చు పెట్టి నీవు లయమైపోకూడదు అని దేవుడి వాక్యంలో మనం ఎంతో స్పష్టంగా హెచ్చరించబడుతున్నాం. కొంతకాలం క్రితము మరి క్వాడ్స్ అనేటువంటి ఒక ఆర్టికల్ని ఒక ఆథర్, ఆయన పేరు చార్ల్స్ షూ,
ఆయన రాశాడు. ఆయన దాంట్లో ఏమంటాడంటే, ఒకవేళ మీరు సోషల్ మీడియాని రెగ్యులర్గా వాడుతూ ఉంటే, వితౌట్ ఇంటరప్షన్ వాడుతూ ఉంటే, 1 సంవత్సర కాలంలో మీరు సోషల్ మీడియాకి కేటాయించినటువంటి సమయంలో 200 మంచి పుస్తకాలు చదవగలరు అని చెప్పి ఆయన దాని యొక్క లెక్క ఈ రకంగా ఇచ్చాడు. 200 పుస్తకాలు సంవత్సర కాలంలో చదవడానికి మీకు 417 గంటలు అవసరం. చాలామంది ఆ మాట వినగానే 417 గంటలా అని వాపోతారు. సో ఆయన ఒక లెక్క ఇస్తాడు. ఆ లెక్క ఏంటంటే 417 గంటలు మంచి పుస్తకాలు చదవడానికి ఖర్చు పెట్టడం గొప్ప విషయం కాదు, పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఒక సగటు అమెరికా దేశంలో 608 గంటలు సోషల్ మీడియా కొరకు, 1642 గంటలు టెలివిజన్ కొరకు ఖర్చు పెడతాడు. అంటే 1 సంవత్సరానికి ఈ రెండింటి కొరకు 2250 గంటలు ఖర్చు పెడతాడు. సో ఆ కాలంలో చార్ల్స్ షూ ప్రకారము 1000 మంచి పుస్తకాలు చదవచ్చు. కాకపోతే ఆయన 417 గంటల్లో, అంటే 25% ఆఫ్ ద టైంలో 200 బుక్స్ని చదవండి అని ఆర్టికల్లో రాశాడు. ఇతడు ఒక క్రైస్తవుడు కాదు, ఇతడు క్రైస్తవేతరుడు అయినా కూడా మంచి ఉద్దేశంతో ఇతరులకు మేలు కలిగే రీతిలో ఈ రకంగా రాశాడు. ఆయన ఏమంటాడంటే, దీంట్లో ఉన్నటువంటి సామాన్యమైన సత్యం ఏంటంటే, మంచి పుస్తకాలను చదవడం చాలామంది వదిలేశారు. చాలామంది వారి యొక్క సమయాన్ని చెత్త మీద ఖర్చు పెడుతున్నారు. ఆ రకంగా ఉండడం వల్ల వారు వాటికి బానిసలయ్యారు, లేకపోతే వారు బలహీనులు, లేకపోతే ముఖ్యమైనటువంటి విషయాలను ఎరగకుండా పక్కకి డిస్ట్రాక్ట్ అయిపోయినటువంటి వారు అని తన ఆర్టికల్లో రాశాడు. సో నా ప్రియమైనటువంటి సహోదరులారా, బహుశా ఆయన చాలా వేగంగా చదువుతాడేమో. 2 గంటలకు ఒక పుస్తకాన్ని, ఒకవేళ మీరు 4 గంటలు లేకపోతే 6 గంటలకు ఒక పుస్తకాన్ని చదివిన, ఒక రోజంతట్లో ఒక 7-8 గంటలు పెట్టుకొని నింపాదిగా ఒక పుస్తకాన్ని చదివిన, 2 రోజులకు ఒక పుస్తకాన్ని చదివిన, కనీసం వారానికి ఒక పుస్తకాన్ని చదివిన, అట్ ద లీస్ట్ సంవత్సరానికి ఎన్ని పుస్తకాలు చదువుతారు? 52 మంచి పుస్తకాలు చదువుతారు. 52 మంచి పుస్తకాలు, మంచి సూత్రాలు, మంచి సిద్ధాంతాలు మీరు చదివితే ఎంత మేలు. అండ్ 52 మంచి పుస్తకాలు బయట ఎక్కడో ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. దీంట్లో 66 మంచి పుస్తకాలు ఉన్నాయి. పూర్తిగా బైబిల్ ఒక సంవత్సరంలో మీరు చదవలేకపోయినా 52 చదవండి. వారానికి ఒక పుస్తకం బైబిల్లో చదువుకుంటూ వెళ్ళిపోండి. మీ బ్రతుకు ఎంత బంగారుమయంగా మారిపోతుంది, మీ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుంది, మీరే ఆశ్చర్యపోతారు. ఇక చివరి పాయింట్ ఏంటంటే, అడిక్షన్ రూయిన్స్ us ఫర్ ఎవర్. ఈ యొక్క వ్యసనము, ఈ పాప సంబంధితమైనటువంటి బానిసత్వము మనల్ని నిత్య నాశనానికి గురి చేస్తుంది. రోమా 6:23 నేను చదువుతాను. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పాపం వలన వచ్చు జీతం మరణం, వ్యసనం వలన వచ్చు జీతం నాశనం. సో ఈ లోకంలో మనకు ఆయాసం, తర్వాత మనకి ఆయాసం, నిత్య నాశనం. కనుక దానికి మనల్ని అప్పగించుకోకూడదు, దాని నుండి మనము వైదొలిగిపోవాలి. ప్రపంచంలో అనేకులు ప్రముఖులుగా పేరుగాంచిన వారు, ప్రఖ్యాతి గడించిన వారు, రాజులుగా, పాలకులుగా, శాస్త్రవేత్తలుగా, నటులుగా, కళాకారులుగా అండ్ క్రీడాకారులుగా ఎన్నికైనటువంటి వారిలో ఎంతోమంది ఈ రకంగా నాశనం అయిపోయినటువంటి వారు మనకు కనబడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఫిల్మ్ స్టార్గా ఉన్నటువంటి మ్యారిలిన్ మోన్రో ఈ రకంగా వ్యసనానికి బానిసగా మారి నశించిపోయింది. గొప్ప మ్యూజిషియన్గా ఉన్నటువంటి ఎల్విస్ ప్రిస్లీ ఈ రకంగా వ్యసనానికి బానిసగా మారి తన చిన్న జీవితంలో నాశనం అయిపోయాడు. డాన్సర్గా ప్రపంచమంతటినీ నాట్యమాడించినటువంటి మైకేల్ జాక్సన్ తన యొక్క వ్యసనానికి బానిసగా బలైపోయాడు. ఇక మన దేశానికి వస్తే రాజేష్ ఖన్నా ఒకప్పుడు సూపర్ స్టార్గా పేరుగాంచాడు. ఆ స్టార్ డమ్లోనికి వచ్చిన తర్వాత దాన్ని తట్టుకోలేక ఆయన తాగడం మొదలుపెట్టి తాగుడికి బానిసగా మారి ఆయన సమయానికన్నా ముందు చచ్చిపోయాడు. మనీషా కోయిరాలా ఒకప్పటి మన భారతదేశపు నేపాలీ యాక్ట్రెస్, ఆమె మద్యానికి బానిస అయిపోయి ఆమె జీవితాన్ని, సినిమా కెరియర్ని చేతులారా నాశనం చేసుకుంది. భర్త నుండి విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇక సంజయ్ దత్ డ్రగ్స్కి అలవాటు పడి తర్వాత తప్పుడు దారుల్లోకి వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు జైల్లో గడిపి బయటికి వచ్చా కూడా ఇంకా అతని జీవితం మీద ముద్ర చెరగకుండా ఉండిపోయింది. ఇంకా చాలామంది గురించి మనం ఆ రకంగా చెప్పచ్చు. సో వీరందరూ కూడా వ్యసనానికి బానిసలుగా ఉండి తమ జీవితాలు నాశనం చేసుకున్నారు. అయితే ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు ఎలాంటి గొప్ప వ్యసనంతో వచ్చినా కూడా వారి వ్యసనము నుండి ఆయన వారికి విడుదలను దయచేస్తాడు, విమోచన దయచేస్తాడు. ఒకప్పుడు ఇలాంటి వారే ఇలా ఘోరమైనటువంటి వ్యసనాలకు బానిసలుగా బ్రతికినటువంటి వారు
కొరింథు సంఘంలో మనకు కనబడతారు. వారి దగ్గరికి క్రీస్తు సువార్త వచ్చినప్పుడు వారు దాన్ని నమ్మి మారుమనసు పొంది ఆయన వైపు తిరిగి సహాయం కోరుకున్నప్పుడు ఎలాంటి వారిని దేవుడు మార్చాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుండి 11 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. సో ఆ లిస్ట్లో దారుణమైనటువంటి వ్యసనాలకు బానిసలుగా ఉన్నటువంటి వారు ఏ రకంగా యేసు ప్రభు ద్వారా రక్షించబడి పరిశుద్ధపరచబడి మార్పు చెందారో బైబిల్ మనకు చెప్తోంది. అలా రక్షించబడినటువంటి వారు ఆత్మపూర్ణులుగా మారినప్పుడు, ఆత్మఫలంతో నిండినప్పుడు, ఆత్మఫలం ఏమనగా ఆశానిగ్రహం. సో ఆశానిగ్రహాన్ని కలిగి ఉన్నవాడు వ్యసనానికి బానిసగా ఉండడు. ఆశానిగ్రహం లేనివాడు వ్యసనానికి బానిసగా ఉంటాడు. సో ఇప్పుడు నీకు లేదు, కానీ యేసును నమ్ముకుని యేసు ఆత్మతో నింపబడితే ఆశానిగ్రహం విడుదల, అండ్ ఆ తర్వాత మరలా పూర్ణ స్వాతంత్రంతో నీవు దానిలోనికి వెళ్లకుండా నీ జీవితాన్ని జీవించే ధన్యతను ప్రభు ఇస్తాడు. డగ్ వేస్ అనేటువంటి ఒక ప్రముఖ ఎక్స్పర్ట్ అనమాట ఈ యొక్క అడిక్షన్స్కి, కంపల్సివ్ అబ్సెసివ్ డిసార్డర్స్ నుండి ప్రజల్ని బయటికి తీసుకుని వచ్చేటువంటి ఆ యొక్క ప్రోగ్రామ్స్ని నడిపించేటువంటి ఎక్స్పర్ట్. ఆయన తన దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్కి తరచూ ఒక పని చెప్తుంటాడు. మీకు ఉన్న అలవాటు, మీరు మరలా దానివైపు ప్రేరేపించబడితే, మరలా దానివైపు టెంప్ట్ చేయబడితే ఇది చేయండి అని ఒక లావుపాటి రబ్బర్ బ్యాండ్ వారి చేతికి తొడుగుతాడు. సో అది ఎప్పుడు వేసుకునే ఉండాలి. ఇది ఒక పాతకాల పద్ధతిగా అనిపించినప్పటికీ దీంట్లో ఒక వాస్తవ విషయాన్ని ఆయన వారికి నేర్పిస్తాడు. అది ఎప్పుడు వేసుకోవాలి, ఒకవేళ సిగరెట్ తాగాలనిపిస్తే, లేకపోతే లిక్కర్ తీసుకోవాలనిపిస్తే, లేకపోతే ఒక తప్పు చేయాలనిపిస్తే దాన్ని వీలైనంత బలంగా ఎంత సాగతీసి ఆ తర్వాత వదలాలి. ఆ యొక్క బాగా సాగిన తర్వాత వదిలితే అది వచ్చి ఒక్కసారి ఠాప్ను కొట్టేసరికి వాడు అంతవరకు దేన్నైతే ఆలోచిస్తున్నాడో, ఏ వ్యసనంలోనికైతే మళ్ళా పోదాం అనుకుంటున్నాడో, దిమ్మ తిరిగి దాన్ని మర్చిపోతాడంట. అతని క్లయింట్స్లో కొంతమంది ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. మన క్రైస్తవులు ఆ రకంగా రబ్బర్ బ్యాండ్లు వేసుకొని లాక్కుంటూ మనకి షాకులు ఇచ్చుకుంటూ తిరగాల్సిన పని లేదు. కాకపోతే మనం ఆత్మతో నిండబడి ఉంటే ఆయన మనకు ఆశా నిగ్రహాన్ని ఇస్తాడు, మనల్ని నడిపిస్తాడు. సో నేను ఒక యాడిక్ట్ నండి, పలానా విషయానికి యాడిక్ట్ అయిపోయాను, పలానా వ్యసనంలో నేను జారిపోయాను, దాంట్లో నుండి బయటపడాలి, ఏం చేయాలి? మొదటిది, సిన్సియర్లీ సీక్ గాడ్స్ హెల్ప్. దేవుడి సహాయమును యథార్థముగా కోరుకో. నీట మునుగుతున్నటువంటి పేతురు ప్రభువా రక్షించుము అని అనగానే యేసు ప్రభు అతన్ని నీట మునగకుండా రక్షించి పైకి లేపి నిలబెట్టాడు. నీవు నీ వ్యసనంలో మునిగి నశించక నీవు యేసును కోరితే ఆయన తప్పక నీకు చేయినిచ్చి రక్షించి నిన్ను బయటికి తీస్తాడు. రెండవది, బీ అకౌంటబుల్ టు అ గాడ్లీ మెంటర్. భక్తి కలిగి పరిపక్వత కలిగినటువంటి ఒక దైవ జనుడు నీవు పురుషుడివైతే, ఒక దైవ జనురాలు నీవు స్త్రీవైతే, వారికి అకౌంటబుల్గా ఉండు. నాకు ఈ వ్యసనం, దీంట్లో నుండి నేను బయటకు వచ్చాను, మరలా నేను దాంట్లో పడకుండా నేను మీకు లెక్క చెప్తుంటాను. ప్రతి వారము నన్ను మీరు అడగండి, ప్రశ్నించండి, మరలా నేను అది చేశానా. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి మరి తాగే అలవాటు ఉంది. సో ఎవ్రీ వీక్ ఈ యొక్క గాడ్లీ మెంటర్ దగ్గరికి వారు వెళ్ళినప్పుడు వారి ప్రశ్న ఏంటి? ఈ వారం నీవు మరలా తాగడానికి శోధించబడ్డావా? ఈ వారం ఏదైనా తాగావా? ఈ వారం తాగుడుండేటువంటి స్థలాలకు వెళ్ళావా అని వారు ప్రశ్నిస్తారు. వారికి జవాబు చెప్పాలి, వారిని ఎదుర్కోవాలి అనేటువంటి భయంతో నీవు చాలా సందర్భాల్లో శోధించబడినా కూడా ఈ రకమైనటువంటి విషయానికి దూరంగా ఉంటావు. అకౌంటబిలిటీ ఉంటే సెక్యూరిటీ ఉంటుంది. మూడవది ఏంటంటే, డిసిప్లిన్ యువర్ మైండ్, బాడీ, సోల్ అండ్ స్పిరిట్ విత్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్. మన శరీరం బలహీనమైతే దానికి వ్యాయామము చేసి దాన్ని బలపరుచుకోవచ్చు. అలాగే మన మనస్సుకు, మన శరీరానికి, హృదయానికి, ఆత్మకు ఆత్మ సంబంధమైన అభ్యాసాలు వ్యాయామముగా అవసరం. అది ప్రార్థన, అది బైబిల్ పఠన, అది వాక్య ధ్యానము, వాక్యాన్ని కంఠత చేయడము, పరిశుద్ధుల సహవాసంలో ఉండడము, భక్తి పుస్తకాలు చదవడము, ఉపవాసం ద్వారా శరీరాన్ని నలగొట్టుకోవడం. ఇవి నువ్వు చేస్తూ ఉంటే, తరచూ చేస్తూ ఉంటే ఇక నీ మీద వ్యసనం యొక్క పట్టు ఏమాత్రం ఉండదు. ఇక చివరిది ఏంటంటే, బీ డిటర్మిన్డ్ టు సిన్ నాట్. నేను పాపము చెయ్యను అనేటువంటి తీర్మానంతో నీవు ఉంటే
నీవిక పాపము చేయడానికి అవకాశాలు ఎన్ని వచ్చినా నీవు దాని యొక్క అధికారానికి లోబడవు. వ్యసనానికి బానిసగా అడిక్ట్గా మరలా నీవు ఉండవు. సో అలాంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చి మనల్ని గొప్ప జీవితానికి పిలుస్తున్నాడు. కనుక మనం ఇక ఆలస్యం చేయకుండా ఈరోజే ప్రభు దగ్గరికి వచ్చి మన వ్యసనాల మీద ఘన విజయాలు సాధిద్దాం. అలాంటి శక్తిని, జ్ఞానాన్ని, కనికరాన్ని, కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.